హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నాని. దిస్ ఈజ్ అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ విత్ నాని. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని కొంచెం మా ఛానల్ కోసం కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన దేశం చాలా రంగాల్లో ముందుకెళ్తుంది, కానీ కొన్ని చోట్ల మాత్రం అలానే నిలబడిపోయింది. పరాయి మగాడి భార్యని సైతం అద్దెకు ఇచ్చే ప్లేస్ ఒకటి ఉంది. ఇల్లు, షాపులు, మోటార్ సైకిళ్ళు, కార్లు అద్దెకి ఇవ్వడం గురించి విన్నాం, చూస్తూ ఉన్నాం కూడా. కానీ భార్యలను, కూతుర్లను అద్దెకి ఇవ్వడం గురించి విన్నారా? వినకపోతే ఈ కథ వింటే మీరే షాక్ అవుతారు. తెలుసా? కార్లు అద్దెకి ఇవ్వడం విన్నాం, ఇల్లు అద్దెకి ఇవ్వడం విన్నాం, ఎండాకాలంలో ఏసీలు అద్దెకి ఇవ్వడం విన్నాం, పెళ్ళిళ్ళకి టెంట్లు, వంట సామాన్లు అద్దెకి ఇవ్వడం విన్నాం. కానీ భార్యను రెంట్కి ఇవ్వడం గురించి విన్నారా? పరాయి మగాడికి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అద్దెకి ఇస్తారు. ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా? కానే కాదు, ఇది నిజంగానే నిజం. ఈ కల్చర్ ఎక్కడో విదేశాల్లో ఉన్నదనేది కాదు, మన దేశంలోనే ఉన్నది ఈ కల్చర్. తీస్తే బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది, కానీ అక్కడ ఆడవాళ్ళ జీవితాలు మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఈ కల్చర్ ఎక్కడ కొనసాగుతుందో తెలుసా? మధ్యప్రదేశ్లోని శివపురి అనే ఏరియాలో భార్యలను పరాయి మగాళ్ళకు అద్దెకిస్తున్నారు. ఈ ఆచారాన్ని దాడి చప్రాత అంటారు. అక్కడి ప్రజలు ఒక నెల లేదా ఒక ఏడాది అద్దెకిస్తారు. ధనవంతులకి వధువు దొరక్కపోతే ఇలా చేస్తారు. దీనికోసం ఒక సంతలో పశువును అమ్మినట్లు ఆడవారిని అద్దెకు ఇస్తారు. పరాయి వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుని తన భర్త తన భార్యను కాంట్రాక్ట్ మీదుగా ఆ వ్యక్తితో పంపించేస్తాడు. ఈ క్రమంలో భార్య, పరాయి వ్యక్తి ఇద్దరూ ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. 10 రూపాయల నుంచి 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద ఈ ఒప్పందం చేసుకుంటారు. ఆ స్టాంపు పేపర్ని అద్దెకు ఇచ్చిన ఆవిడకు ఇవ్వడం వల్ల ఆమె తిరిగి మళ్ళీ యజమాని అంటే భర్తను కొనుక్కునే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయాక ఆ ఇల్లాలి మీద ఓనర్షిప్ అనేది మళ్ళీ ఎవరైతే ఎక్కువ డబ్బు చెల్లిస్తారో వారికి వెళ్ళిపోతుంది. లేదా అంతకు ముందు అద్దెకు తీసుకున్న వ్యక్తే ఎక్కువ డబ్బు చెల్లించి కాంట్రాక్ట్ని రెన్యువల్ చేయించుకోవచ్చు. అయితే అక్కడ ఆవిడ ఏ సమయంలో అయినా ఈ కాంట్రాక్ట్ని రద్దు చేసుకోవచ్చు. అలా చేసిన తర్వాత ఆమెను తిరిగి తన భర్తకు ఇవ్వబడుతుంది. ఒప్పందంలో భాగంగా ఒక మహిళ అద్దెకు తీసుకున్న తర్వాత కూడా ఆమెతోనే కొనసాగించాలి అని అనుకుంటే అదనంగా కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. పొలం కౌలుకు తీసుకున్న వ్యక్తులు కూడా కౌలు పన్ను కట్టలేక భార్యలను అద్దెకిచ్చే వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ 10 రూపాయల నుంచి 100 రూపాయలకు కూడా భార్యలను అద్దెకిస్తారు. పెళ్ళైన అమ్మాయిలే కాదు, పెళ్ళి కాని అమ్మాయిలు కూడా తల్లిదండ్రులు వేరొకరికి అద్దెకిచ్చేస్తున్నారు. మైనర్ అమ్మాయిలకు, పెళ్ళి కాని అమ్మాయిలకు ఇక్కడ డిమాండ్ చాలా ఎక్కువ. పెళ్ళైన వారికంటే పెళ్ళి కాని వాళ్ళు 8 నుంచి 15 ఏళ్ళ వయసున్న అమ్మాయిలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గంటకి, రోజుకి, నెలకి, ఏడాదికి ఇంత చెప్పి ధర నిర్ణయిస్తారు. 15,000 నుంచి 25,000కు మధ్య ఒప్పందం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంత వయసు తక్కువ ఉంటే అంత డబ్బు డిమాండ్ చేస్తారు ఈ కుటుంబ సభ్యులు. అక్కడ పేదరికం, చదువు లేకపోవడం, ధనవంతులు వధువులకు దొరకపోవడం వంటి కారణాలే ఈ కల్చర్ అనేది కొనసాగుతుంది. ఇంత జరుగుతున్న పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని అంటే అక్కడ ఎవరు కూడా దీని మీద ఫిర్యాదు చేయలేదు. అక్కడ ఒక బిజినెస్లా జరుగుతుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుని అక్కడి వారికి ఉపాధి అవకాశాలు, విద్య ఆవశ్యకతలు వంటివి కల్పిస్తుందో లేదో చూడాలి. అలవాటైన బ్రతుకుల్లో అలవాటు లేని నరకాన్ని చూస్తూ అక్కడి ఆడవాళ్ళు పడే బాధ వర్ణనాతీతం.